తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సరికొత్త హీరోయిజాన్ని పరిచయం చేసిన దర్శకుల్లో బోయపాటి శ్రీను కూడా ఒకరు. ఆయన సినిమాల్లో హీరో కళ్లకు ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నట్టు కనిపిస్తే చాలు, ఆ అన్యాయానికి పాల్పడుతున్న ఆ వ్యక్తి అనుచరులు నామరూపాలు లేకుండా పోతారు. ఒక్క దెబ్బకే వారిని హీరో భూమిలోకి పంపించేస్తాడు. తన మొదటి సినిమా నుంచి బోయపాటి హీరోల విషయంలో ఇదే సూత్రాన్ని పాటిస్తాడు. ఆయన సినిమాల్లో హీరో ఎంత సాదాసీదాగా ఉంటాడో అనే విషయం తెలుగు ప్రేక్షకులందరికీ బాగా తెలుసు. అలాగే ఆయన సినిమాలో హీరో ఎంత సాహసిగా ఉంటాడో అనే విషయం కూడా తెలుసు. తాజాగా ఆయన గుంటూరుకు సమీపంలోని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న టెక్నికల్ అండ్ కల్చరల్ స్పోర్ట్స్ టెక్స్ట్స్ పోటీలకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రేపు జరగబోతున్న ఎన్నికల్లో యువతంతా పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేయాలని, అలాని మీ ఓటును కేవలం ఓటును చూసే నాయకుడిని కాకుండా మీ భవిష్యత్తు కోసం పనిచేసే నాయకుడికి వెయ్యాలని చెప్పారు. అలా ఓటు వేసినప్పుడే మనందరి భవిష్యత్తు బాగుంటుంది. మనందరి భవిష్యత్తు బాగుపడటం కోసం పనిచేసే నాయకుడు వస్తున్నాడన్నారు. ప్రస్తుతం బోయపాటి చెప్పిన మాటలు హాట్ టాపిక్గా మారడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంజనీర్లుగా ఎంత స్థాయికి ఎదిగినా జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాత్రం వదలొద్దన్నారు. తాను కూడా ఆర్వీఆర్ అండ్ జేసీలోనే చదివానని చెప్పారు. బోయపాటి ఇప్పటి వరకు తన కెరియర్లో అన్ని మాస్ సినిమాలే చేశారు. అంతేకాదు వాటిల్లో సామాజిక సందేశం కూడా ఉంటుంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్లో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరో ఎవరు అనే విషయం మరికొద్ది రోజుల్లో తెలియజేయబోతున్నారు.